నాకు ఇప్పటికి కూడా గుర్తుకొస్తుంది. ఆఖరికి బహుశా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది పని 90% పూర్తయింది కాబట్టి, మీకు రావాల్సినవి రావు కాబట్టి ఆపారని నేను కానీ ప్రజలు కానీ అంటే మీకేమైనా ఇబ్బందే? నిజం అది. ఈ రాష్ట్ర ప్రజల్లో అతి పేదవాడు కట్టే పన్నుల డబ్బులతో సహా తెలుగుదేశం పార్టీ, అట్లాగే కూటమి ప్రభుత్వం, అట్లా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన మనుషులు ఇబ్బడిగా కనీసం టెండర్లు కూడా లేకుండా నామినేషన్ పద్ధతి పైన 1, 2, 3, 4, 5, 10 డబ్బుల్ని పెంచుకొని డబ్బులు ఎత్తుకుపోయే కార్యక్రమం తప్ప అక్కడ ఏముందో చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని ఆహ్వానిద్దాం, రండి, మీరు రాష్ట్ర ప్రజలు వస్తారు. అక్కడ ఏముందో ఒక పద్ధతి లేదు, ఒక ప్రజాస్వామ్య డైరెక్షన్స్ లేవు. అక్కడ మాట్లాడితే మీకు మాట్లాడకూడదా? మాట్లాడితే ఏంటట? ఎవరైనా సరే మునిగిపోయే ప్రాంతంలో ఇల్లు కడతారా? మెరక ప్రాంతంలో ఇల్లు కడతారా? మినిమం కామన్ సెన్స్ అది. మాట్లాడితే రైతుల్ని అడ్డం పెట్టే ప్రయత్నం. అసలు రైతులకు మీరు చేసిన మేలేందో చెప్పండి ఒకసారి. అక్కడ రైతులు ఏం మేలు పడ్డారో బహుశా చుట్టుపక్కల జరిగే రియల్ ఎస్టేట్ తప్ప, ఆ ఇన్సైడ్ ట్రేడింగ్లో భూములు కొనుక్కున్న వాళ్ళకి తప్ప అసలు సిసలు రైతులకి ఎంత లాభం వచ్చిందో, ఏ లాభాలు వచ్చినాయో చూపించండి. కనుక రైతుల కోసం మాట్లాడితే మీకు కోపం, రైతుల కోసం మాట్లాడితే మీకు కోపం, ప్రజల డబ్బుల గురించి మాట్లాడితే మీకు కోపం, జనం గురించి మాట్లాడితే మీకు కోపం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిన 50,000 కోట్లు ఏ సెల్ఫ్ ఫైనాన్స్ అది? మీ దృష్టిలో సంపద అంటే అప్పులు చేయడమే. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ అని మాట్లాడారు కదా, మళ్ళీ అప్పులతో ఏం పని? చివరికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా మీరు చెప్పే మాటను నమ్మలేకనే ఈ భూముల్లో ఈఎంఏం రిజర్వాయర్లు కట్టండి, రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు, అక్కడేమో ఆపుతావు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపుతావు, ఇక్కడేమో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోసుకుంటా ఉంటావు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన దాన్ని మీరు పరోక్షంగా ఎండార్స్ చేశారని ప్రజలు నమ్ముతా ఉన్నాం. మీరు మాట్లాడలే. మీకున్న లావాదేవీల వలన, తెలుగుదేశం పార్టీకి ఉన్న లావాదేవీల వలన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపారు మీరు. దీన్ని ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజున 800 అడుగుల కింద తెలంగాణ ప్రాంతం వాళ్ళ అవసరాల కోసం కట్టుకుంటూ ఉంటే విఘ్నత కలిగిన ముఖ్యమంత్రి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల నుంచి దాదాపు 80,000 క్యూసెక్కులు ఆ వరద కాలంలో తీసుకెళ్ళడానికి చేసిన ఒక మహా ఉద్యమం అది. అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకునే ఆలోచన లేదు, ముందు చూపు అసలు లేదు. ఎప్పటికప్పుడు ఏమొస్తుంది, ఎంత వస్తుందనే మాట తప్ప మాకేం కనపడడం లేదు. ఇక్కడ అన్ని మీ జేబులు వేసుకునే ప్రయత్నం, అన్ని క్రెడిట్స్, ఆల్ క్రెడిట్స్ని మీ పాకెట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు మీరు. మిమ్మల్ని ఇంకో మాట అడుగుతా ఉన్నా. అయ్యా, ఈ రోజున మీరు చూసుకొని మాట్లాడాల. ఎక్కడికంటే అక్కడ ఏదో దానిపైన విషం జిమ్ముతున్నారట. అక్కడ రైతుల బ్రతుకుల్లో మీరే విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ భవిష్యత్తుకి అంధకారంగా చేస్తూ ఉన్నారు మీరు. చివరికి వడ్డమాన్లో మొన్న పోయావు కదా నారాయణ గారు, వడ్డమాన్కి వెళ్ళావు కదా, వడ్డమాన్లో ఏం జరిగింది? మిమ్మల్ని చీకొట్టారు. మేము ఇయ్యం, మా ఈ షరతుల్ని పూర్తి చేసి తప్ప అని. కానీ మీ సమాధానం ఏమో తెలుసా? వాళ్ళు అడిగారు మిమ్మల్ని, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభ జరగాలి కదా, గ్రామ సభ తర్వాత సమీకరణ కదా అని చెప్తే మీ సమాధానం ఏందో తెలుసా? ఒకసారి వినండి, మీరు ఏం చెప్పారు. ఇప్పటికే జరిగిపోయింది, గ్రామ సభ జరిగిపోయింది. ఇప్పటికే ఎక్కడ జరిగిందో బహుశా మీ ఆఫీసులో జరిగిందేమో. గ్రామ సభ జరిగిపోయింది, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే పీక్కుంటాం. ఇదే కదా మీ సూత్రం. అక్కడ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే పీక్కుంటాం. మీ దుర్మార్గాలు తట్టుకోలేకనే
మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినందువల్లనే రామారావు లాంటి పాపం రైతాంగం ఆ రైతు మరణించడం కళ్ళెదురుగా. అయినా మీకు జాలి లేదు. కాబట్టి అదేదో మీరు అనుకోపకండి, మిమ్మల్ని ముట్టుకోకూడదు అనుకోకండి. మీరు దేవతా వస్త్రాలు ధరించున్నారు రాజధాని అంశంలో. మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలు కళ్ళు మూసుకున్నారులే అని. లేదు, కళ్ళు తెరుచుకొనే చూస్తూ ఉన్నారు, మాట్లాడతారు. మీ దేవతా వస్త్రాలు మిమ్మల్ని ఏ విధంగా కప్పిపెట్టాయో మాట్లాడతారు. ఇవన్నీ మాటలు సమాధానం చెప్పడానికి చేతగాక దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారా మీరు? రాయలసీమ ప్రజల్ని మాట్లాడరా? రాయలసీమ ప్రజలకు రాజధాని మీద హక్కు లేదా? గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి హక్కు లేదా? గోదావరి జిల్లాలకు హక్కు లేదా? లేక ఉత్తరాంధ్రలో హక్కు లేదా? ఇదేమైనా జాగీర్దారా? ఎవరిదన్నా ఇదేమైనా జాగీరా? మీ రాజ్యమా? అప్పులు తెస్తారు, అమ్ముతారు, కట్టేస్తాం, ఎవరికి సంబంధంలే. ఎవరికి సంబంధం ఏంది? ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఒక మంత్రికో ఇంకొకరికో సంబంధించింది కాదు. రాజధాని ఎక్కడ పెట్టినా సరే అది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అది దాని మీద పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా రాష్ట్రమే భరించాలి. ఆ మాత్రం తెలీదా? అడిగితే కోపం వచ్చేస్తుందా మీకు? కోప్పడే వాళ్ళంతా పోయి అక్కడ నీళ్ళెత్తిపోతల పథకంలో పోయి చూసిరా పోండి, అక్కడ సేద్యాలు చేసుకోండి. కనీసం బిల్డింగులు కట్టేదానికైనా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నీళ్లు తక్కువే. రాయలసీమ వాళ్ళకి తెలుసు నీటి బాధ ఏందో. ఆ పంపుల దగ్గర వ్యవసాయం చేసుకోండి, తద్వారా సంపద సృష్టించవచ్చు. మీరు ఏమైనా మాట్లాడితే రాజధాని గురించి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడం? అది మా స్వెట్, అది మా బ్లడ్, అది ఈ రాష్ట్ర పిల్లల స్వెట్ బ్లడ్ మీద కట్టబడుతున్న ప్రాజెక్ట్ అది. అక్కడ రైతాంగానికి మీరు ఏం చెప్పారో కానీ కనీసం వాళ్ళకి ఇస్తామన్న ఇల్లు కూడా ఆ ప్లాట్లు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి మీది. కనుక దయచేసి మీరు తక్కువ మాట్లాడితే మంచిది. అక్కడికి ఎవడో రాజు ఒక ఆయన దేవతాస్త్రాలు కట్టుకొని ఊరేగాడట. కనుక మీరు కూడా దేవతా వస్త్రాలు కట్టుకొని ఊరేగుతా ఉన్నారు రాజధాని విషయంలో. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అప్పు కాదట, రుణ సమీకరణట. కొన్ని పదాలు కనిపెడతారు మీకు మీరే, దాన్ని అప్పు అనరట. రుణ సమీకరణ అంటారట. రుణ సమీకరణలో ఉద్దరు వస్తాయా? డబ్బులు ఏమైనా? వడ్డీ లేదా? దానికి గ్యారెంటీ ఉండదా? ఏం మాట్లాడతారు? అదే ఉప్పు కాదు ఇది లవణం, ఇది కుండ కాదు ఇది భాండం అని చెప్పినట్లు తప్పనిస్తే, అయ్యా వేమన గారు చెప్పినట్లు ఉప్పు లవణం అన్నా కుండ భాండం అన్న అంతే. అట్లాగే మీరు రుణమన్నా రుణ సమీకరణ అన్నా అప్పన్నా ఒకటైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు అంటే గమనిస్తూ ఉన్న కొద్దిమంది నిష్పక్షపాతంగా మేము ఉంటామని చెప్పుకునేవాళ్ళు. అదేంటి ఆఖరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి రాజుని మించిన రాజభక్తిని నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. రాజుని మించి ఇప్పుడు ఆయన రాజు అనుకుంటా ఉన్నారు మీరు, జాగీర్ అనుకుంటా ఉన్నారు మీరు, నీళ్ళెత్తిపోసడానికి 440 కోట్లు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు మీరు, ఎకరాకే 2 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు మీరు. కాబట్టి ఇది మీ జాగీర్ కాదన సంగతి గుర్తుపెట్టుకోమని అడుగుతాం, ప్రశ్నిస్తాం. ఇది మాది అందరిని చెప్పబడుతుంది. కాబట్టి ప్రజలు రాజధాని కడతా ఉన్నారు మీరు. ఈ రాష్ట్రం నలుమూలలో ఉన్న వాళ్ళ యొక్క స్వెట్ అండ్ బ్లడ్తోనే, ఆ డబ్బులతోనే రేపు వడ్డీలు కట్టినా, అప్పులు తీర్చినా, ఆ భూములు ఏమైనా సరే. కానీ ఇప్పటికైనా మీరు కాస్త విజ్ఞత వ్యవహరించమని సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? మీ సమాధానం ఏంటి? 2 ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని అగ్రిమెంట్లు చేసుకుంటారా? ఇది ఏ విధంగా రాజ్యాంగబద్ధమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంటి వ్యవహారమా ఇది? ఆయన చెప్తే అసలు అన్ని రాయలసీమ ప్రాజెక్టులు ఆపేస్తారా మీరు? ఇంటి వ్యవహారమా? క్లోజ్ డోర్స్లో మాట్లాడుకున్నారట. ఏంది మాట్లాడుకున్నారో మాకు తెలియదు. ఆయన చెప్పేదాకా మాకు అర్థం కాలే. 2 ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకుంటారని
ఏదో ఆఫీసర్ల టీం పోతుంది, సీఎం గారు హెడ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని తెలంగాణలో తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి.